హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండిక్ స్పైసీ కిచెన్. ఇవాళ రెసిపీ చేదు అనిపించకుండా పిల్లలు సైతం ఎంతో ఇష్టపడి తినే కాకరకాయ కారం. సరే, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఈ సైజు ఉన్న 3 కాకరకాయలు తీసుకున్నాను. వీటిని బాగా కడిగి సన్నగా రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకోండి. సరే, మన రెసిపీకి కావలసిన పల్లీ కారం ఎలా చేయాలో చూసేద్దాం. 2 స్పూన్ల కారం పొడి, 3-4 వెల్లుల్లి, అరకప్పు పల్లీలు, 1 స్పూన్ జీరా వేసి మెత్తగా పొడి మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో నూనె పోసి మరిగించండి. మరిగిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కాకరకాయ ముక్కల్ని బాగా వేపండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపితే కొంచెం కరకరలాడుతుంది. నేను ఈ కోసిన ముక్కల్ని 3 వాయిలుగా వేయించాను. ఇప్పుడు బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గుప్పెడి కరివేపాకు తీసుకొని నూనెలో వేసి ఫ్రై చేసి కాకరకాయ ఫ్రైలో వేయండి. తర్వాత 1 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్న పల్లి పొడిని వేసి బాగా చేత్తో ఇలా కలపండి. కాకరకాయ కారం రెడీ. చేదు లేకుండా చాలా రుచిగా ఉండే కాకరకాయ కారం మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేనండి. వీడియోని ఇక్కడి దాకా చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.